అలానే మిస్సెస్రావు అసలు ఎవరు జర్నలిస్టు, జర్నలిస్ట్ ఎవరు కావచ్చు, జర్నలిజాన్ని ఎవరు చేయాలి, జర్నలిస్ట్గా ఎవరు అర్హులు, ఇవన్నీ కూడా $1,000,000 ప్రశ్నని ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాజం ముందు ఉంచారు. దాని మీద రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అసలు జర్నలిస్ట్ అంటే ఎవరు, అతనికి ఏమన్నా సపరేట్ క్వాలిఫికేషన్స్ అవసరమా అనేది ఫస్ట్ మనం చర్చించుకుంటే, యాక్చువల్గా నాకు జర్నలిజం కాలేజీలో చెప్పిన దాని ప్రకారం ఆ రోజు ఉన్నటువంటి ప్రొఫెసర్స్ స్పందించేటువంటి గుణం ఉంటే వాళ్ళు జర్నలిస్టే, ఎవరైనా సరే స్పందించేటువంటి గుణం ఉంటే సరిపోతుంది అనేది ప్రాథమికమైనటువంటి క్వాలిఫికేషన్. 2, ఏదైతే స్పందిస్తారో ఆ స్పందించిన దాన్ని పేపర్ మీద పెట్టగలిగి ఉంటే చాలు అనేది 2 క్వాలిఫికేషన్. ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఏదైతే స్పందిస్తారో దాన్ని స్పష్టంగా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పగలిగి ఉంటే చాలు అనేది ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా సందర్భంగా చెప్తున్నటువంటి క్వాలిఫికేషన్. మరి ఇవి ఉంటే సరిపోతుందా? దానికి సంబంధించినటువంటి గ్రాడ్యుయేషన్ అవసరం లేదా? దానికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవసరం లేదా? దానికి సంబంధించినటువంటి నేపథ్యం చూడాల్సిన అవసరం లేదా అని అంటే సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే డిబేటబుల్ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ప్రాథమికమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉన్నప్పటికీ నేపథ్యం అనేది చూడటం లేదు. నేపథ్యం చూడకపోగా రియల్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో జర్నలిజాన్ని నమ్ముకొని ఆ నైతికత, నిబద్ధత, స్వీయ నియంత్రణ పాటిస్తూ ఎవరైతే జర్నలిజం చేస్తున్నారో వాళ్ళని మించినటువంటి విధంగా అడుగులు వేస్తూ కొంతమంది గత 10 సంవత్సరాల నుంచి జర్నలిజంలోకి జొరబడ్డారు. ఆ రోజు నుంచి ఈ మీడియా విభాగంలో విపరీతమైనటువంటి పోకడలను మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఎప్పుడు లేదు. నేను 96లో ఎంటర్ అయ్యాను. ఆ రోజు జర్నలిస్ట్కి ఉన్నటువంటి గౌరవం ఇవాళ మచ్చుకు కూడా కనిపించట్లేదు. దానికి కారణం ఏంటంటే నేర నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు, నేర స్వభావం ఉన్నటువంటి వాళ్ళు, స్పందించేటువంటి గుణం లేకపోగా కర్కశంగా వ్యవహరించేటువంటి వాళ్ళు, హరాస్మెంట్ చేసేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మీడియాలో జొరబడ్డారు. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది తెలుగు మీడియాలో అని అంటే, ఒక రకంగా చెప్పాలంటే 15-20 సంవత్సరాల క్రితమే దీనికి బీజం పడింది. ఇది తారాస్థాయికి చేరింది. తారాస్థాయికి చేరి ప్రధానమైనటువంటి మీడియాలోకి ఫస్ట్ చొరబడ్డారు. కానీ ప్రధానమైనటువంటి మీడియాలో ఎంటర్ కావడం అనేది కొంత టఫ్. ఎందుకంటే అక్కడ ఒక ఎగ్జామ్ పెడతారు, ఆ ఎగ్జామ్ క్వాలిఫై కావాలి, 3-4 రౌండ్లు ఇంటర్వ్యూస్ ఉంటాయి, అవన్నీ దాటుకొని వెళ్ళాలి. కానీ ఇప్పుడు రకరకాల మీడియాలు వచ్చేసాయి. మీడియా యాజమాన్యాలు కూడా ఎక్కువ మంది నేర స్వభావం కలిగినటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు, సమాజం మీద బాధ్యత లేనటువంటి వాళ్ళు ఎక్కువ మంది మీడియా హౌస్లను పెట్టడం జరిగింది. వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు ఎవరనంటే దందాలు చేసేవాళ్ళు కావాలి. ఒక సామాజిక బాధ్యత ఉండేటువంటి వాళ్ళు గతంలో మేనేజ్మెంట్గా ఉండేవాళ్ళు. అందుకే ఆ మేనేజ్మెంట్ కూడా బాధ్యత కలిగ పౌరులనే జర్నలిస్టులుగా ఎంపిక చేసుకునేవాళ్ళు. కొన్ని క్వాలిఫికేషన్స్ పెట్టేవాళ్ళు, అలాగే రాత పరీక్షలు పెట్టేవాళ్ళు, ఇంటర్వ్యూలు పెట్టేవాళ్ళు. అవన్నీ ఏం అవసరంలా. ఇప్పుడు తాజా పరిణామాలు ఏంటంటే, నువ్వు ఎంతమందిని బ్లాక్మెయిల్ చేయగలవు, నెలకి ఎంత సంస్థకి తీసుకురాగలవు అనేటువంటి కాన్సెప్ట్తో వెళ్తున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వాలు తప్పు చేస్తున్నాయా లేదా మీడియా యాజమాన్యాలు తప్పు చేస్తున్నాయా అంటే, ప్రభుత్వాలది ఉంది తప్పు, మీడియా యాజమాన్యాలది కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వాలు కనుక మీడియా యాజమాన్యం నేపథ్యం కనుక చూసి అప్పుడు కనుక పర్మిషన్ ఇచ్చినట్టయితే అసలు ఆదిలోనే ఇలాంటి రుగ్మతలకి ఫుల్ స్టాప్ పెట్టచ్చు. పైగా లేబర్ కమిషనర్లు, లేబర్ ఆఫీసులు ఉన్నాయి. శాలరీస్ కరెక్ట్గా పే చేస్తున్నారా లేదా జర్నలిస్టులకి అనే దాని మీద ఎప్పుడన్నా ప్రభుత్వం ఆలోచించిందా? లేదు, ఎప్పుడు ఆలోచించలా. శాలరీస్ ప్రాంప్ట్గా ఇవ్వకుండా వెట్టి చాకరీ చేయించుకునేటువంటి యాజమాన్యాలు ఎక్కువగా మీడియా సంస్థల్లో ఉన్నాయి, మీడియా రంగంలో ఉన్నాయి ఇవాళ. దాని పర్యవసానం ఏంటి?
జర్నలిస్టుల ముసుగులో బ్లాక్మెయిల్ చేస్తున్నారు. బయటికి పోయి బ్లాక్మెయిల్ చేసి 10 రూపాయలు వాళ్ళు తీసుకొని 10 రూపాయలు మేనేజ్మెంట్కి ఇస్తున్నారు. ఇది దందా నడుస్తుంది. దీంతో ఎవరైతే నైతికత నిబద్ధతతో కూడినటువంటి జర్నలిజం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి స్థానం లేకుండా పోతుంది. ఎందుకు? వీళ్ళు బ్లాక్మెయిల్ చేయలేరు. బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ నుంచి 10 రూపాయలు తీసుకొని మేనేజ్మెంట్కి 10 రూపాయలు ఇవ్వలేరు. అందుకని ఇలాంటి వాళ్ళు అవసరం లే. నా స్వీయ అనుభవమే చెప్తా. నేను ఒక ప్రముఖ ఛానల్స్లో పనిచేశాను. ఒక ఛానల్కి సంబంధించిన యాజమాన్యం నాతోటి ఏమన్నారు తెలుసా? ఒకనొక సమయంలో ఆయన అన్నటువంటి మాట ఇప్పటికి కూడా నాకు బాగా గుర్తుంది. అందుకే ఆ రోజే లాస్ట్ డే. ఆ రోజు తర్వాత నేను మళ్ళీ అటు అడుగు పెట్టలేదు, అటు చూడలేదు. నువ్వు నాకు మూటలు తీసుకొస్తున్నావా, ముల్లెలు తీసుకొస్తున్నావా అని అడిగారు. నాకు ఆల్రెడీ మూటలు తీసుకొచ్చేవాళ్ళు, ముల్లెలు తీసుకొచ్చేవాళ్ళు ఉన్నారు. అతను నువ్వు ఉంటే పని చేయని అంటున్నాడు, మరి నువ్వు నాకు మూటలు తీసుకొస్తున్నావా, ముల్లెలు తీసుకొస్తున్నావా అని అడిగారు. అడిగితే నేను ఒకటే సమాధానం చెప్పాను. నేను ఎప్పుడు చెప్పలేదండి ఆ మాట, నేను మూటలు ముల్లెలు తీసుకొస్తానని. కాబట్టి మీకు కావాల్సిన వాళ్ళని మీరు ఎంపిక చేసుకునే స్వేచ్ఛ మీకుంది యాజమాన్యంగా, కాబట్టి మీ ఇష్టం అని చెప్పాను. అయితే మీరు వేరే చూసుకోండి అన్నారు. తర్వాత నేను వచ్చేసాను. ఇది దాదాపుగా ఇప్పుడు ఉండేటువంటి ఆర్గనైజేషన్లో ఎక్కువ భాగం జరుగుతుంది యాజమాన్యాల్లో. ఇక సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళే ఒక లోగో తగిలించుకొని ఒక పేరు పెట్టేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది కూడా నా స్వీయ అనుభవం ఒకటి చెప్తా. మా రిలేటివ్ ఒక అతను కేపీహెచ్పిలో ఒక హౌస్ కట్టడానికి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన రోజు నుంచి మాకేంటి డబ్బులు అంటూ వచ్చారు జర్నలిస్టులు. చెప్తే అతను నాకు ఫోన్ చేశారు, మా బంధువు చేస్తే, నా పేరు చెప్పు, నేను జర్నలిస్ట్ని కదా, నా పేరు చెప్పు, వాళ్ళు డిమాండ్ చేయరులే అని చెప్పి అన్నాను. నా పేరు చెప్తే అతను వాళ్ళు అన్న మాట ఏంటో తెలుసా? ఆయన ఉంటే అక్కడ స్టూడియోలో ఆయన ఏదో పనులు చేసుకుంటాడు, స్టూడియోలో ఉండే జర్నలిస్టు, మేము ఇక్కడ లోకలు కాబట్టి మాకు ఇచ్చేటువంటి కమిషన్లు మాకు ఇవ్వాల్సిందని చెప్పి గొడవ చేశారు. గొడవ చేస్తే లాస్ట్కి వాడు బాధపడుతూ అసలు ఇల్లు కట్టడమే మానేస్తాను, ఇక అవసరం లేదు అన్నట్టుగా ఫీల్ అయిపోతే తర్వాత నేను ఆ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్తో మాట్లాడితే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ కూడా ఏమంటున్నారు, మీరే కదండి, మీరు జర్నలిస్ట్ మీరు మాట్లాడుకోండి, ఇది మాకు సంబంధం లేదని అంటారు వాళ్ళు. లాస్ట్కి డబ్బులు ఇవ్వకుండా వాడు హౌస్ కడితే అతను, వీళ్ళు దాని మీద ప్లానింగ్ ప్రకారం కట్టలేదు అని చెప్పేసి కంప్లైంట్స్ పెట్టి లాస్ట్కి విజిలెన్స్ దాకా కంప్లైంట్లు పెట్టారు. అంటే డబ్బులు ఇవ్వకపోతే, కమిషన్ ఇవ్వకపోతే దందాలు చేస్తున్నారు. ఒక హౌస్ కట్టాలంటే కనీసం 5-6 లక్షలు జర్నలిస్టులకి తీసి పెట్టాలి. ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. ఇదే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు బయటపెట్టారు. ఇదొక అంశం. ఇక సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇళ్లల్లో ఉండేటువంటి మహిళల్ని, సపోజ్ మీకు పడలేదనుకోండి, లేదా మీకు ఇష్టం లేదు పలానా లీడరు, లేదు పలానా పార్టీ ఇష్టం లేదు, ఇళ్లల్లో ఉండేటువంటి మహిళల్ని, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ని, ఇట్లా రకరకాలుగా వాళ్ళ ద్వేషాన్ని వెళ్ళగక్కుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే చాలా ప్రమాదం సమాజానికి. అందుకే రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, అసలు జర్నలిస్ట్ ఎవరు, జర్నలిస్ట్ కాంది ఎవరు తేల్చండి మీరని చెప్పేసి జర్నలిస్ట్ సంఘాల నాయకులకే వదిలేశారు. ఒకవేళ ఇదే వదిలిపెడితే ఇలా తేల్చకుండా ఇది అసలు ఏ స్థాయికి వెళ్ళిద్దో అర్థం కానిటువంటి సిచ్యువేషన్ అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారని అంటే, ఈ మధ్యకాలంలో ఒక జర్నలిస్ట్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని డబ్బులు ఉన్నాయి కదా, ఆ డబ్బులు బ్యాక్గ్రౌండ్ ఎవరు అనేది గత ఒక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే పెట్టారు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆ పార్టీ యొక్క భావజాలాన్ని వినిపించడం మొదలుపెట్టారు. అంతవరకు ఓకే. కానీ అధికార పక్షంలో ఉండేటువంటి ఇళ్లలో ఉండేటువంటి మహిళలను టార్గెట్ చేసి మాట్లాడటం మొదలుపెట్టారు. దాంతో వాళ్ళని అరెస్ట్ చేశారు. గతంలో కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అరెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా అరెస్ట్ చేశారు. అంటే ఈ అరెస్టులు ఎవరైతే జర్నలిస్టిక్ క్వాలిటీస్ లేదంటే నైతికత నిబద్ధతతో పనిచేస్తున్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చేసింది. ఎందుకు వచ్చిందంటే, ఎవరైతే నేర స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఎంటర్ అయ్యారో అప్పుడు అందరిని ఒకే ఘటన ప్రభుత్వం కూడా కట్టేస్తుంది. అందుకే ఇప్పుడు నీళ్ళేవో పాలేవో తేల్చాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. నిజంగానే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు అది కనుక జరగకపోతే
ఖచ్చితంగా సమాజానికి కూడా ప్రమాదమే. ఒక లోగో పట్టుకొని బ్లాక్మెయిల్ చేసేటువంటి వాళ్ళు ఈ మధ్యకాలంలో ఖమ్మంలో అనుకుంటా, ఖమ్మం నల్గొండలో ఒక సిఐనే బెదిరించేశారు. సిఐనే బెదిరించి దాదాపు 10 లక్షలు 12 లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేశారు. అందరితో కామ్గా ఉన్నారా, మళ్ళీ బ్లాక్మెయిల్కి వెళ్ళారు. దాంతో అతను బయటపడి చెప్పడం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో పోలీసులనే బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితికి కొంతమంది జర్నలిస్టులు వచ్చారని అంటే ఖచ్చితంగా దీనికి ఒక సైంటిఫిక్ ఒక మార్గదర్శకాలు ఉండాలి. సైంటిఫిక్గా మార్గదర్శకాలు ఉండడంతో పాటు ఎవరు జర్నలిస్టులు కాదనేది తేల్చాలి. దీనికి మళ్ళీ జర్నలిస్ట్ సంఘాల నాయకుల్ని ఇన్వాల్వ్ చేస్తున్నారు. మరి జర్నలిస్ట్ సంఘాల నాయకులు కొంతమంది చేసేది ఏంటి, నాకు తెలిసినంత వరకు కొంతమంది ఒకరిద్దరు నాకు తెలుసు, వాళ్ళు చేసేది ఏంటి, పెద్ద స్థాయిలో వాళ్ళు చేస్తున్నారు. అలా కాకుండా దీనికి ఒక సిస్టమ్ అనేది పెట్టాలి, గవర్నమెంటే పెట్టాలి. ఎలా పెట్టాలంటే ముందు మీడియా హౌస్లు పెట్టేటువంటి వాళ్ళని గైడ్లైన్స్ పాటించేలాగా చేయాలి. యాజమాన్యం దగ్గర నుంచి రావాలి గవర్నమెంట్. యాజమాన్యం దగ్గర నుంచి వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా జర్నలిస్ట్ ఎవరో జర్నలిస్ట్ కాదని ఎవరో తెలిసిపోతుంది. యాజమాన్యాన్ని వదిలిపెట్టేసి యాజమాన్యం జీతాలు ఇచ్చినా ఇవ్వకపోయినా పట్టించుకోకుండా అసలు ఆ లేబర్ కమిషనరు లేబర్ కోర్టులు పనిచేస్తున్నాయో లేదో తెలియకుండా పట్టించుకోకపోతే ఇంతే ఉంటుంది. జర్నలిస్టులు వస్తారు, మరి వాళ్ళ అవసరాలు తీరాలంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా పక్కదోవ పడతారు. అన్ని వ్యవస్థలో ఉన్నట్టు మీడియా రంగంలో కూడా ఉన్నాయి రుగ్మతలు. కాకపోతే ఆ రుగ్మత ఈ మధ్యకాలంలో పెరిగిపోయింది గత 15 సంవత్సరాల నుంచి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దీని మీద ఒక విలువైనటువంటి పాయింట్ని అసెంబ్లీలో రైజ్ చేశారు. అయితే దీనికి ఒక సైంటిఫిక్ ఐడెంటిఫికేషన్ ఉండాలి. అలా కాకుండా దేశంతో కూడినటువంటి అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు జర్నలిస్టులు, వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు కాదు అనేటువంటి కాన్సెప్ట్ కాకుండా దీన్ని పకడ్బందీకి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి మీరు ఇచ్చేటువంటి సూచన ఏంటి, దీనికి ఎలా సైంటిఫిక్గా జర్నలిస్ట్ ఎవరు జర్నలిస్ట్ కాందెవరు అనేది విభజించవచ్చు? దీనికి ఏమైనా మార్గదర్శకాలు ఉన్నాయా? అసలు మేనేజ్మెంట్లో మారాలా, లేదంటే జర్నలిస్టులు మారాలా, లేదా ప్రభుత్వాలు మారాలా? ఎక్కడ తప్పు జరుగుతుంది అనే దాని మీద కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.